ఏంటి నాన్న వాళ్ళు పొద్దుపోయినా కూడా రాలేదు, పనిలో లేట్ అయిందంటవా? ఒకసారి లేట్ అవుతుంది. ఏంటి వాళ్ళు మరీ బాగా లేట్ అయిపోయింది. మా అమ్మ ఏం చేస్తుంది, పడుకుంది ఏంటి? ఇది మాటలోనే వస్తుంది. ఏంటా లేట్ అయింది చాలాసేపు అని చెప్పేసాను. మా వదినేది సరే కాళ్ళు కడుక్కొనిరా. బియ్యం పోసి అమ్మ వండిద్దంట. ఏంటా బియ్యం లేకుండా ఖాళీగా వస్తున్నా? బియ్యం లేవయ్యా, మరి వండి ఏమనుకున్నా. అదే పొద్దున్న చూసుకోలేదా? పొద్దున్న చూసుకోలేదు, అయిపోయినాయి బియ్యం. బియ్యం లేదు, తీసేస్తా బియ్యం. అదేంటి ఇప్పుడు అట్టా మనం ఎట్ట తెచ్చుకుంటాం? ఇప్పుడు వెళ్ళేది లేదు, ఏం లేదు. ఆకలి వేసింది అంటేనే నేను అనుకున్నాను, నాకు ఆకలి వేసిన రోజున ఏదో ఒకటి అయ్యిద్దని. అమ్మ చపాతీ పిండి ఏమైనా ఉందని చూడు, చపాతీలు అన్నీ వేసుకున్నా. ఎట్టా ఇప్పుడు బియ్యం లేకుండా చూసుకోలేదేమో, నేను పొద్దున ఉండేసి వెళ్ళిపోయానుగా, చూసుకోలే మళ్ళీ మీరు వండుకుంటారులే అనుకున్నా నేను. సరే నాన్న నువ్వు చూడు ఏంటో ఆ చపాతీ అదే పిండి ప్యాకెట్. అదే పిండి తెస్తుంది ఏదో చూడు. ఏంటి అదే అంటే చూడు, చపాతీ పిండి అనుకుంటా చూడు. మనం తీసుకొని మరి ఈ టైంలో మనకి వెళ్ళినా కూడా ఏమి ఉండవు మరి. ఇప్పుడు ఏం తరకు ఏ నూడిల్స్ ఉన్నాయి, అది తింటారా మీరు? తింటాం, లేకపోతే పచ్చి పడుకుంటాం. మీరన్నా వేసుకోలేదు చెయ్యి అయ్యన్న చెయ్యి. మళ్ళీ ఆనకైనా కోడిగుడ్డ అవి కావాలి, ఉన్నాయి వాడు కోడిగుడ్డ అన్న ఒకటి ఉంది. ఉన్నాయి అంటలే, అదే అన్నాడు వినపడింది. తీసుకొని రా, ఏడ పెట్టావు ఉండలో? నీళ్ళు పెట్టి ఇదిగోండి నూడిల్స్ లోకి అయితే ఇదిగోండి ఇవన్నీ కోసుకున్నాను అనమాట. అవి ఒక్కొక్కటి ఉంటాయి. అన్ని రెడీ చేసుకున్నావా? అన్ని అయితే రెడీ చేసుకున్నా. ఇది ఏమీ లేవు, కొత్తిమీర అట్లాంటివి. నూడిల్స్ రెడీ చేసుకున్నాను. సరే అని ఎట్టగట్ట ఏదో ఒకటి చేసి ఎట్లా ఉన్నా తినాల్సిందే. ఇంకేం చేస్తాం మరి, ఇంకేమీ లేదు. చీకట్లో ఇప్పుడు పనిలో నుంచి వచ్చి నూడిల్స్ చేసుకోవాల్సి వస్తుంది. పగులు చూసుకునే పని లేదా ఏంటి? పగులు మీ అమ్మ చూసిద్దామని నేను వెళ్ళిపోయాను. మీ అమ్మ చూడలేదంట మరి. నూనె అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ మాకులే రాత్రిపూట. ఎగ్ ఆ సమయానికి ఆ గుడ్లు అన్న 2 ఉన్నాయి, సరిపోయింది. అదే అవి ఉన్నాయి కాబట్టి సరిపోయింది అంటున్నా. పెట్టగుడ్లు అవి బాయిలరీ కదా మళ్ళీ. అమ్మో అవి గుడ్లు పెట్టేది అవి ఎందుకు వేసారు? వెజిటేబుల్ లాగా తినేవాళ్ళం కదా, లేకపోతే రాత్రిపూట వచ్చి నూడిల్స్ తినాలని
వేసుకో ఏం వేసుకున్నాం. అల్లం పేస్ట్ అయితే వేసేసాను. అల్లం పేస్ట్ ఇంకేంటి, ఉల్లిపాయలు ఒకటి కోసావు వేసుకో. క్యాబేజీ అవన్నీ వేసేస్తున్నాను. క్యాబేజీ ఆడదే, క్యాబేజీ కొంచెం మొన్న తీసుకొచ్చింది, కొంచెం ఉంది కూర మొక్కేస్తున్నావా? కూర ఉండంగా ఉంది. మొన్నంతా తగలబెట్టేసేసాం, మొత్తం నల్లగా అయిపోయినాయి. అయ్యో ఇప్పుడు బియ్యం కూడా లేవు, మన బియ్యం అన్నా ఉన్నాయి. చక్కగా కొంచెం ఏకపోయినా పర్లేదు కానీ ముందు తీయమ్మా. సరదాగా మనకు బళ్ళు లేవు, ఎప్పుడన్నా చేసుకోవచ్చు అని తీసుకొచ్చాడు మన అన్నయ్య వెళ్ళి. ఇవాళ ఈ తినాలని రాసి పెట్టింది. అందరూ సరదాగా తినేవి, మనం కడుపు నింపుకోవడానికి తిన్నాం ఇవాళ. వేసే మరి నూడిల్స్ అయితే వేసేస్తున్నాను. వచ్చినట్టు తినేయడమే తప్ప ఇప్పుడైతే మొన్న అంటే మాడిపోయినా అట్టు వదిలేసాం, కానీ ఇప్పుడైతే ఇంకొక ఆప్షన్ లేదు. కొంచెం సాల్ట్ అన్నీ వేసేస్తున్నాను. సాల్ట్ వేసావు, కారం సరిపడా వేయమ్మా, చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా. అన్నం లేక నూడిల్స్ తినాల్సి వస్తుంది, ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. మీరు చూసుకోవాలి కానీ ఆడవాళ్ళు బియ్యం సంగతి ఎవరు చూస్తారు? పోయి వండింది ఎవరు అసలు ఉదయం? నేనే వండలే. మరి మా అమ్మకి తెలియదు ఆ సంగతి, లేకపోతే చూసేదేమో. కొంచెం వండాను కదా, మీరు వండుకుంటారేమో అనుకున్నా. కొంచెం ఉన్నాయని అవి వండి వెళ్ళావు, మరి చెప్పాలిగా సంగతి. కాదు, ఆ అన్నంతో సరిపెట్టుకుంటారు అనుకోలేదుగా నేను. ఏమి మా అమ్మ వండలేదు, ఇక మేము కూడా అట్టాగున్నాం. ఇక సాసులు కూడా వేయాలిగా. సాసులు మర్చిపోయా. అమ్మ దీనమ్మ మళ్ళీ ఈ ఆనందంలో మళ్ళీ అది మర్చిపోతే ఎట్ను. ఉన్నాయిగా తెచ్చాడు, చెయ్యి. అవి అంటే ఎక్కువ ఇవ్వకమ్మ, చూసేయి. ఎక్కువ వేసినా కూడా ఏ వాసన వస్తాయండి, మన పోసావు కాదు. మన చూసి మా నాన్నకే ఆ వాసన చూసి చాలంటాడు మా నాన్న ఇప్పుడే. ఇదిగా ఈసారి కుదిరింది, ఇరిగిపోలా ఈసారి. ఆకలి మంట మీద బాగా చేశాను. ఇంట్లో కొంచెం కొత్తిమీర అవి అయితే లేవు కానీ ఇదిగో నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ పుదీనా మాత్రం వేస్తున్నాను. ఉంటే వేసే, అది చెమ్మక్కుండా మనకి. ఆ మొక్కయే తీసుకొచ్చారు మీ నాన్న. కొన్ని ఆనియన్స్, ఇక కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నా. ఆనియన్స్ కొన్ని, ఉల్లిపాయలు కొన్ని వేస్తున్నావా? ఉల్లిపాయలే వేస్తున్నా, ఆనియన్స్. అన్నం లేదనే ఆనందంలో నువ్వేం చేస్తున్నావు తెలియ. ఇట్లా ఇదిగోండి అయిపోయింది. ఇక దించేయటం సరేలే. ఇదిగో చూడు, ఏంటయ్యా ఈ చేతి బాగా వచ్చింది చేతికి. మొన్న తినటానికి నోచుకోలేదు, మొత్తం మాడిపోతే వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎట్టారండి, వాళ్ళు వేస్తారు, వాళ్ళకి అలవాటేగా. అట్ట పైకేసి రావట్లేదండి బాబా. అట్ట వచ్చినట్టు స్పూన్లు కూడా లేవుగా. ఇంకొక చూడు అందుట్లో
స్పూన్లు కొనుక్కోవాలి మనం. ఇది ఇందుట్లో కూడా రావట్లేదు. అట్ట వేసేసాయి కొంచెం. ఇదిగో అది మా నాన్నకి ఇచ్చేసి ఇదిగోండి మాయ. ఇదిగో మా అమ్మకి నేను తింటానులే. ఆ పళ్ళు మా అమ్మకి ఇచ్చిరా వెళ్ళేది, అది ఆడబెట్టి. ఇదిగో అత్తయ్య, సరేలే తీసుకురా. అవి ఫోర్కులకి మా అమ్మకి తెలియదుగా. ఎవరికి అవసరం లేదు, తీసుకోండి. ఫోర్కు అని మా అమ్మకి తెలియదుగా. తో వచ్చింది, ఈ స్పూన్లతో రాదు ఇది. ఏంటయ్య పోర్కులా? పోర్కులేనా దాటిని అనేది? ఫోర్కులే దానికి వచ్చింది. ఇదిగో నువ్వు కూడా తిను, ఎట్టుందో చెప్పయ్యా. ఎట్టనే అని సరిపోయినాయా? ఆకలి మంట మీద బాగానే ఉన్నాయి. ఆకలి మంట మీద అని కాదులే, బాగున్నాయి, బాగా కుదిరినాయి. బారుగా కూడా వచ్చినాయి ఈసారి. బారుగా కూడా వచ్చినాయి ఏంటో ఇరిగిపోలా బాగా వచ్చినాయి. అవును. ఓకే ఫ్రెండ్స్, కావాలని చేసినప్పుడు రాలేదు మనకి మంచిగా. ఇప్పుడు బియ్యం లేక వండుకుంటే మంచిగా వచ్చినాయి. లేక వండుకుంటే ఇప్పుడైతే బాగా వచ్చినాయి అంట ఫ్రెండ్స్. మరి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.